బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అధికారికంగా ఆహ్వానం పంపారు. గవర్నర్కు 120 మంది ఎమ్మెల్యేల జాబితాను విజయ్ అందజేశారు. దీంతో రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే సోమవారం లేదా మంగళవారం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ 10 స్థానాల దూరంలో నిలిచింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు విజయ్కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో టీవీకే కూటమి బలం 118కి చేరుకుంది. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1977 తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకే కాకుండా మూడవ శక్తి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్ మొదటి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. రేపు జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రజల ఆశీస్సులతో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సుస్థిరమైన పాలన అందిస్తామని టీవీకే వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి విజయ్ ముఖ్యమంత్రి ఏర్పాట్ల గురించిన అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మధ్య తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కారం అవుతోందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ తమిళగా వెట్రిగళంగం టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుముఖమైంది. 108 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు కోసం విజయ్ గత కొన్ని రోజులుగా సాగించిన సంప్రదింపులు ఎట్టకేలకు కూడా ఫలించాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్ కూటమి బలం 120కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మద్దతు వెనక రాజకీయ ఆసక్తికరంగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 11 ఏళ్ల తర్వాత డిఎంకేతో బంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వంటి మతతత్వ శక్తులు ఉండకూడదనే కఠినమైన షరతుతో కూడా విజయ్ కు మద్దతు ఇచ్చింది. మరోవైపు వీసీకే అధినేత తోల్ తిరుమావలన్ కేవలం బయట నుండి కాకుండా ప్రభుత్వంలో తమకు కీలక మంత్రి పదవులతో పాటు అధికారంలో వాటా కావాలని పట్టుబట్టినటువంటి పరిస్థితి. విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుండి కూడా విజయం సాధించగా ఆయన వదులుకోబోయే తిరుచి ఈస్ట్ స్థానాన్ని తమకే కేటాయించాలని వీసీకే డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ రాజకీయ పరిణామాల మధ్య గవర్నర్ రాజేంద్రన్ ఆర్లేకర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతును ధృవీకరించిన అనంతరం విజయ్ను ప్రభుత్వ ఏర్పాటు కూడా ఆహ్వానించినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం సర్వంగా ఎవరైతే రేపటి రోజున కూడా ఉదయం 11 గంటలకి ఇటు టీవీకే అధినేత విజయ్ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా నిర్వహించున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సమక్షంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా కూడా ఈ ప్రమాణ స్వీకారం అయితే కూడా చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ భారీ బహిరంగ సభకు దాదాపు 1,00,000 మందికి పైగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో చెన్నై నగరం కూడా పోలీసులు దిగ్బంధంలో కూడా ఉంచినటువంటి పరిస్థితి. దాదాపు 10,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. స్టేడియం లోపల, వెలుపల డ్రోన్ కెమెరాలతో పాటు సీసీటీవీలతో కూడా నిరంతరం నిఘా కొనసాగే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడమే కాకుండా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పార్కింగ్ జోన్లను కూడా కేటాయించారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాదు ఈ వేడుకకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వంటి కీలక నేతలు కూడా
హాజరయ్యే అవకాశం కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు సినీ వర్గాలకు చెందినటువంటి ఈ ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా మనకి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపటి రోజు ఉదయం 11 గంటలకు ఇటు తమిళనాడు ముఖ్యమంత్రిగా అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి, అంటే మీరు చెప్పినట్టు సంబంధించి కూడా గత కొన్నేళ్లలో రెండు పార్టీలే పోటాపోటీగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మూడో శక్తిగా అవతరించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎట్టకేలకు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు, అంటే సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. మేజర్ రైట్ సెల్వం, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంపై డ్రోన్ కలకలమంటూ వస్తున్న వదంతులపై ప్రభుత్వం సీరియస్ అయింది. డ్రోన్ కలకలమంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ విజయవాడ AI-2903 విమానాన్ని డ్రోన్ గా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు అంశాన్ని మళ్లించేందుకే తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మరోసారి హెచ్చరించారు. అమరావతిలో రక్షణ కవచంలో ఉందని, భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేస్తున్నామని పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి అమరావతిపై అసత్య ప్రచారం చేయొద్దని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, అధికారుల సహకారంతో అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు, అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కలెక్టర్లు, అధికారుల సహకారం అవసరమని అన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్నటి వరకు డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడలేదు. ఈరోజు మీరు చూస్తే 5 గిగావాట్స్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నెక్స్ట్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు మీరు చూస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇవి కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు 624 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 64,417 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు డిపార్ట్మెంటు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇంకొక పైప్ లైన్లో 44 ఉన్నాయి. ఈ 44 కానీ పూర్తయితే 2,66,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి చెన్నై వరకు 2 లేన్ ఉంటే దాన్ని 4 లేన్ చేస్తున్నారు. వన్స్ 4 లేన్ వస్తే ఈ ట్రాక్ మీద ఫాస్ట్ ట్రైన్స్ కానీ, రైల్ కార్గో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసే అవకాశాలు వస్తాయి. ఈరోజు మనం చూస్తే
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోందని ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో జరిగింది. పార్టీ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బెంగాల్ గెలుపు బీజేపీకి ఒక సెంటిమెంట్ అని మాధవ్ అన్నారు. పశ్చిమ బెంగాల్ విజయం దేశానికి తలమానికమని చెప్పారు. కేరళలో ఇప్పుడు 3 సీట్లు గెలిచామని, త్వరలో అక్కడ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ రావడంలో బీజేపీ పాత్ర కీలకమని చెప్పారు. మన కాషాయ జెండా ఎగరకుండా సుమారు 75 వసంతాల నుంచి మనకి ఆ విధంగా ఉన్న సందర్భంలో ఈ రోజు ఈ గెలుపు మనందరికీ కూడా ఒక గొప్ప సెంటిమెంట్ కూడా. కేవలం మనకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులందరికీ కూడా ఇది ఒక గొప్ప విజయం. మనందరం కూడా ఏ గడ్డ నుంచి అయితే స్వామి వివేకానంద మన ధర్మాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశం నిలబడి తన స్వాభిమానం కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసిన ఒక గొప్ప సుదీర్ఘ పోరాటానికి నాంది పలికాడు. ఏ బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతరం సమర నినాదమే నడిచిందో, ఏ ప్రాంతం నుంచి అయితే అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలే మనకి స్వతంత్రాలు అందించిన ఆ గడ్డ ఎప్పుడూ మనకి ప్రేరణ. మన జాతీయ గీతం, అలాగే మన యొక్క జాతీయ ఏదైతే యాంతం ఉందో, రెండు కూడా పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతం నుంచి మన జెండా ఎగరాలి అని చెప్పి మనందరం కూడా అహర్హం తప్పించాం. సో మనందరి యొక్క ఆకాంక్ష నెరవేర్చు, అందరి యొక్క ఊహ అందని విధంగా మన యొక్క ప్రతి కార్యకర్త పడిన కష్టం 2021 ఎన్నికల తర్వాత జరిగిన ఏదైతే నరమేధం ఉందో, సుమారు 100 మంది పైగా కార్యకర్తల యొక్క బలిదానం, దాని తర్వాత 2000 మంది పైగా మన కార్యకర్తల యొక్క ఇళ్ళు ధ్వంసం, ఒక హింసాకాండకి పరాకాష్ట, రౌడీజానికి చిరునామంగా వెస్ట్ బెంగాల్ మార్చి మమతా బెనర్జీలో మమత అనేది లేకుండా ఏ విధంగా ఒక దాష్టికానికి పరాకాష్ట మనం చూడటం జరిగింది. ఇంత దారుణంగా ఒక స్త్రీ జిగజారుతుందా అనే విషయాన్ని మొత్తం వీస్తుపోయే విధంగా అనేక రకాల అరాచకాలకి రాజ్యమేలుతున్న రాజ్యంలో మనం గెలవాలి అంటే అటువంటి ఒక దృఢ చిత్తం, ప్రతి వ్యక్తి యొక్క కష్టం, ఆ విధంగా అందరూ కలిసి శ్రమపడి, అందరూ కలిసి ఆకాంక్ష ఏదైతే. ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన వైకే టీవీతో మాట్లాడారు. ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ప్రధానంగా తాగు, సాగునీరు, నిరుద్యోగంపై ఫోకస్ పెట్టామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువతలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామంటున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఆర్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, నిరుద్యోగ సమస్య, వీటి మీద దృష్టి పెట్టాను నేను. ముందుగా సాగునీరు మీద దృష్టి పెట్టాం. ఎచ్చెర్లలో నారాయణపురం కాలువ, అలాగే తోటపల్లి కాలువ, మడ్డువలస కాలువ, 3 కాలువలు ఉన్నాయి. అందులో నారాయణపురం కాలువకి పూర్తిగా 100% నీరిచ్చి ఎచ్చెర్ల మండలంలో సస్యశ్యామలం అయింది. 2 పంటలు పూర్తిగా పండించుకొని రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే మడ్డువలస ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఫేజ్ 2 పనులు ఆగిపోయిన మడ్డువలసని ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ ఆ పనుల్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ పనులను వేగవంతం చేశాం. త్వరలోనే మడ్డువలస పనులు కూడా పూర్తయి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి రేపు వచ్చే ఖరీఫ్ కల్లా నీరివ్వాలన్నది మా ఆలోచన. అలాగే తోటపల్లి కాలువ గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏ కాలువ కూడా బాగు చేసే పరిస్థితి లేదు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి, కాలువలన్నీ కూడా మూతపడిపోయాయి. అటువంటి కాలువలు మళ్ళీ ఇప్పుడు బాగు చేస్తున్నాం. నిన్న ఇరిగేషన్ బడ్జెట్లో మనకు తోటపల్లి కాలువకి మనకి ఫండ్ ఇస్తున్నారు. దాని ప్రకారం మనం అంటే అన్ని నియోజకవర్గాలు మేము థైలాండ్లో ఉన్నాం. మా ముందు ఉన్నటువంటి రాజాం, పార్వతీపురం, చీపురుపల్లి, నెల్లిమర్ల ఈ నియోజకవర్గాలన్నీ పూర్తి చేసుకొని మా వరకు వస్తుంది. ఆ పద్ధతి ప్రకారం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రకారం అది పూర్తి చేస్తున్నాం. అతి త్వరగా పూర్తి చేసి తోటపల్లి నీరుని కూడా ఈ ఖరీఫ్ కల్లా తీసుకురావాలన్నది ఆలోచనలో ఉన్నాం. సుమారు 250 కోట్ల రూపాయలతో మళ్ళీ జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభించి అన్ని గ్రామాల్లో కూడా పనులు అవుతున్నాయి. త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలోనే ప్రతి గ్రామానికి కూడా, ప్రతి అక్కజల్లింటికి కూడా మంచినీరు, ఇంటింటికి మంచినీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పటివరకు స్థానిక పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమలందరినీ ఒప్పించి
ఆగిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ వాళ్ళని రికవర్ చేసి తెరిపించి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఇప్పటివరకు సుమారు 1000 మంది వరకు లోగా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ సమస్య ఉద్యోగ సమస్య అనేది ఈ సంవత్సరంతో ఆగిపోదు. ప్రతి సంవత్సరం కూడా చదువుకున్న పిల్లలు వస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారవ్వాలి. తర్వాత చేసే ఉద్యోగాల్లో నాణ్యత నైపుణ్యం ఉండాలి. అప్పుడే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం వారి కోసం రణస్థలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం పెడుతున్నాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి మనకి పారిశ్రామిక ఉంది, ఫార్మాన్యూటికల్ హబ్ ఉంది రణస్థలంలో, పైడి భీమవరంలో. ఆ హబ్లో ఉపయోగపడే వారికి అవసరమైనటువంటి స్కిల్ అంతా ఇక్కడ తయారు చేసి స్కిల్ పర్సన్స్ని వాళ్ళనే అక్కడికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే పద్ధతిలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఈరోజు గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కూడా ఒక బస్తా సిమెంట్ కానీ లేదా ఒక తారు డబ్బా తారు కానీ వేసిన పాపాన పోలేదు. రోడ్లన్నీ అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోయి జల్ జీవన్ మిషన్ కోసం కొన్ని రోడ్లు తవ్వేసి అధ్వానంగా వదిలేశారు. ఇటువంటి పరిస్థితిని చూసి చాలా ఇబ్బందిగా జనాలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈరోజు ఎంజీఎన్ఆర్ఎస్సీ ద్వారా సుమారు 120 కోట్ల రూపాయలు ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గానికి శాంక్షన్ చేపించి ఈరోజు సుమారు 70-80 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయిపోయి రోడ్లు ఎక్కడ ఎవరికి ఏ వీధిలో రోడ్డు కావాలంటే, ఏ వీధిలో సిమెంట్ రోడ్డు కావాలంటే అక్కడ రోడ్లన్నీ ఇచ్చి వారికి చాలా సంతోషంగా నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మేము చేసే ప్రతి పని కూడా ఈ రోజు కోసం కాదు, ఓట్ల కోసం కాదు, శాశ్వతంగా ఫరెవర్ ఉండేటట్టు ఒక ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలో స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి పార్టీ బలోపేతానికి ఏం చేయబోతున్నారు? బీజేపీ పార్టీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నా పనితనం మొత్తం నియోజకవర్గం అందరూ కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ముగ్గురు 3 పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా వెళ్తున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక ఎచ్చెర్ల నియోజకవర్గమే. ఇందులో రేపు అధిష్టానం ఏ విధంగా చెప్తారో, ఎన్డీఏ కూటమి మీటింగ్లో ఏ విధంగా చెప్తారో, ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయమంటారో అన్ని సీట్లు అలా జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసి ఎక్కడా కూడా మాకు ఎక్కడ కాంట్రవర్సీలు లేకుండా మేము ప్లాన్డ్గా ముందుకెళ్తున్నాం. తప్పకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి మనకి రేపు పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా 100% సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మన ఎన్డీఏ కూటమికి దక్కించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సో రైట్, అది పరిస్థితి. మొత్తంగా అంటే గతంలో వైసీపీ టైంలో నిర్వీర్యమైన ఇచ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిని ప్రజెంట్ జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్నామని, తాగునీటితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా ఇచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం చూపటమే ప్రజా సమస్య పరిష్కార వేదిక ముఖ్య ఉద్దేశమని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు అందించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, సాగునీరు, విద్యుత్, స్థానిక మౌలిక సదుపాయాలపై భారీగా వినతులు ఇచ్చారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సిన వాటిపై అధికారులతో మాట్లాడారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.
రసాయనాలు లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గాజువాక ఉడా కాలనీ వినాయక్ నగర్లోని విఎంఆర్డీఏ మినీ ఆడిటోరియంలో ఆర్గానిక్ సంతను ఏర్పాటు చేశారు. మదర్స్ డేను పురస్కరించుకుని చిన్నారులకు అమ్మ అవకాయ పేరుతో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గో ఆధారిత ఉత్పత్తులు, పురుగు మందులు లేకుండా పండించిన వివిధ కూరగాయలు, ఆకుకూరలు వంటి ఉత్పత్తులను సంతలో విక్రయిస్తున్నట్లు నేచర్ గార్డెన్స్ ప్రతినిధి మాచవరపు ఐశ్వర్య తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. గత 6 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మేళ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన ఆహారమే ఔషధం అవ్వాలనే ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ తో మేము చేస్తున్నాం. అలాగే రైతులు కూడా ఏ పురుగు మందులు వాడకుండా పండించిన పంటలు డైరెక్ట్ గా వినియోగదారుడికి అందించాలనే ఉద్దేశంలో ఈ తాపత్రయంలో ఇవన్నీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కాకుండా వారం వారం పెట్టాలనే ఉద్దేశంతో ఏంటంటే మేము ఆదివారం మొదలు పెట్టాం. ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ దాంట్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 2 గంటల దాకా సంత జరుగుతుంది. 3 వారాల నుంచి ఇక్కడ గాజువాకలో ఇక్కడ సంత మొదలు పెట్టాం. అలాగే బీవీకే కాలేజీ, క్షత్రియ కళ్యాణ మండపం, అలాగే మీకు MVP కాలనీ ఇవన్నీ అడుగుతున్నారు. వారానికి ఒక రోజు ఒక 4 గంటలు 5 గంటలు మేము పెట్టి కార్యక్రమంలో రైతులందరినీ చేస్తున్నాం. ఏ పురుగు మందులు వాడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఉద్దేశంతో ఈ సంత మొదలు పెట్టాం. ఇదంతా విజయవంతంగా గాజువాకలో జరిగింది. అప్పుడు 6 నెలల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా సంత జరుగుతుంది. అందరూ ఏంటంటే ఇది వినియోగించుకుని రైతుల్ని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మరియు నేచర్ గార్డెన్స్ గ్రూప్ ఈ ఇరువురు ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్గానిక్ సంత జరుగుతుందండి. ఈ రోజు ముఖ్యంగా పిల్లలకి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి అమ్మమ్మలు, నాన్నమ్మలు ఆవకాయ కలిపితే అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో తినిపించి ముద్దలు ఆ రుచి చూసాం మేము. కానీ ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు అది చూడలేకపోతున్నారు, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల. అది తెలియజేయడానికి పిల్లలకి అమ్మ ఆవకాయ అన్న అంశంతో ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టామండి. అసలు మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమంది పిల్లలు వస్తారా అని. అంత అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ పిల్లల్లోని. చక్కగా పిల్లలు వేస్తున్నారు కాన్సెప్ట్ మీద. ఇలాగే ప్రతి వారం ఏదో ఒకటి పిల్లలకి కనుమరుగవుతున్న మన సాంప్రదాయాలన్నీ తెలియజేస్తూ ఏదో ఒకటి మేము అంశం ప్రతి వారం పెడుతుంటామండి. పెద్దలు పిల్లలు కూడా రావాల్సిందిగా మేము కోరుతున్నాం. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల గోశాలకు కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి 180 లారీల ఎండుగడ్డిని తరలించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో శ్రీపీఠం పీఠాధిపతి, ధర్మ ప్రచారకులు పరిపూర్ణానంద సరస్వతి జెండా ఊపి లారీలను ప్రారంభించారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను పరిపూర్ణానంద సరస్వతి ప్రశంసించారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 17న హత్యకు గురైన రాధా అనే మహిళకు నిందితుడు ఆదినారాయణకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే వీరి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న రాధా భర్తను గతంలో హత్య చేసినట్లు నిందితుడు ఆదినారాయణ ఒప్పుకున్నాడు. కానీ కొన్నేళ్లకు రాధాకు తనకు మధ్య విభేదాలు రావడంతో ఆమెను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. నేను రాప్తాడు సిఐఎన్. నాకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లోని 87/2026 అనే క్రైమ్ నెంబర్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆ కేసులో భాగంగా ముద్దాయి అనుమానితునిగా ఉన్నటువంటి ఆదినారాయణని సెల్ ఫోన్ ఆధారంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్లో రాధా అనే చంపిన ఆమెని గొంతు పిసికి చంపిన విషయాన్ని విచారిస్తుంటే అతను దానితో పాటు రాధా, నేను ఇద్దరం కలిసి రాధా భర్తని ఇల్లీగల్ అఫైర్ అక్రమ సంబంధం తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఒకరోజు 25 సంవత్సరంలో అతన్ని కూడా మద్యం బాగా తాగించి రాత్రి 9 గంటల సమయంలో బిందు మూసి
అతన్ని కూడా చంపడం జరిగింది. ఆమె కాళ్ళు పట్టుకోవడం, ఇతను బిల్లుతో ముఖం మీద బాగా అది ప్రెస్ చేసి చంపడం జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకునే దానిలో ఈ కేసులో ఆ శవాన్ని కూడా శ్మశాన వాటిక 6th రోడ్లో ఉన్నటువంటి అనంతపురం 6th రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి వెళ్ళి ఆ శ్మశానంలో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మళ్ళీ సైంటిఫిక్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ డాక్టర్స్ ఆధ్వర్యంలో బాడీని కూడా బయటకు తీసి శవ పంచనామా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది రివీల్ చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు ఏదైనా ఉన్నా మళ్ళీ చెప్తాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. రేపు శనివారం కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సీఎంతో పాటు మరో 2 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. আমিও বলেছি রাষ্ট্রবাদী মুসলিম, আপনারাও বলেছেন সবকা সাথ সবকা বিকাশ। আর বলবো না, বলবো जो हमारे साथ हम उनका साथ, जो हमारे साथ जो हमारे साथ जो हमारे साथ हम उनका साथ, सबका साथ सबका विकास। बंद करो नो नीड संख्यालघु मोर्चा। ভালো থাকুন। জয় শ্রীরাম, জয় শ্রীরাম, জয় শ্রীরাম। సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలంతా సువేందును తమ నేతగా ఎన్నుకున్నారు. రేపు జరగబోతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరవుతారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించారు. 2021 ఎన్నికల్లో కూడా దీదీని నందిగ్రామ్లో ఓడించారు. బీజేపీ గెలుపులో కీలక పాత్రను పోషించారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గాను 207 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం పాలైంది. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। बुके కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన 5వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 18 స్థానాలు కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏఎన్ఆర్సీ పోటీ చేసిన 16 స్థానాల్లో 12 చోట్ల ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలు గెలుచుకుంది. 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. ఇందులో డీఎంకే 5 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత సామాన్యుడిగా మృదుభాషిగా పేరున్న ఎన్ రంగస్వామికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. గతంలో 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఇప్పుడు 5వసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమిలో సమన్వయం సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరనున్నారు. దీంతో పుదుచ్చేరిలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరటం ఖాయమైంది.